మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే 2 రోజుల పాటు నిర్వహించనున్న పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా 3వ గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నారు. ఏప్రిల్ మేలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన క్యాడర్ను బలోపేతం చేయడానికి ఎజెండా రూపొందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నందున ఫిబ్రవరి 16 నుంచి 18వ తేదీ వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. G20 సమ్మిట్ కు ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ భారత్ మండపంలో జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా పార్టీ సభ్యులు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర సంస్థల నేతలు మండలిలో సభ్యులుగా ఉన్నారు. ఇంకా ఢిల్లీలో జరుగుతున్న భారత మండపంలోని బీజేపీ ఆల్ ఇండియా కౌన్సిల్ సమావేశాలకి సంబంధించిన మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, గతంలో కూడా 2014-2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అదేవిధంగా ఈసారి కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. నేటి నుంచి వరుసగా 3 రోజుల పాటు ఈ జాతీయ స్థాయి సమావేశాలు జరుగుతాయి. అయితే ముందుగా ఈ రోజు జాతీయ కార్యవర్గం భేటీ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ భేటీ మాత్రం జరుగుతుంది. అందులో పెద్దగా ఎక్కువ మంది పాల్గొంటారు. కానీ శని ఆధారాల్లో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశం మాత్రమే జరుగుతుంది. ఈ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 11,500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్, అనుబంధ విభాగాల నేతలు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అంటే 11,500 మంది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ డెలిగేట్స్ పాల్గొనబోతున్నారు. ఇది భారత్ మండపంలో ఈ యొక్క సమావేశం జరగబోతుంది. ప్రగతి మైదానంలో ఉన్నటువంటి భారత్ మండపంలో G20 సమావేశాలు కూడా ఇక్కడే జరిగాయి. సో 2014-19 ఎన్నికల ముందు జరిపినట్లుగానే ఈ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ కౌన్సిల్ సమావేశం యొక్క ప్రాధాన్యత ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో ఎవరు నేషనల్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా ఉంటారు అన్నది కూడా నిర్ణయించబోతున్నారు. ఆ నేషనల్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ తదుపరి ప్రైమ్ మినిస్టర్ కూడా అవబోతారు. సో 2014లో గోవాలో జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రధాని అప్పుడు ఉన్నటువంటి మోదీ, అప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్నారు, ఆయన్ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా ఎన్నుకున్నారు 2014లో. తర్వాత 19లో కూడా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈసారి కూడా ఆ విధంగా ప్రధాని మోదీని ఈ యొక్క ప్రధాని క్యాండిడేట్ గా ఎన్నుకోబోతున్నారు. దానికి కౌన్సిల్ ఆమోదం అయిపోతుంది. దీంతో పాటు సంస్థాగత అంశాలు, పార్టీ విధానాలపైన కూడా చర్చించి కొన్ని తీర్మానాలు కూడా చేయబోతున్నారు. రామ మందిరానికి సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు కూడా చేసే అవకాశం ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి పైన, అదేవిధంగా పొలిటికల్ రాజకీయ తీర్మానాలు కూడా ఇందులో ఉంటాయి. సో ఈ రోజు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ యొక్క నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ముగింపు సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. సమావేశ ప్రాంగణంలో వికసిత్ భారత్ అభియాన్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.